హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఇది గురువారం ఆఫ్టర్నూన్ తీసిన వీడియో అండి. నేను గురువారం ఆఫ్టర్నూన్ వీడియో షూట్ చేశానండి. అంటే నిన్నండి ఉల్లిపాయ బోండా ఈవినింగ్కి స్నాక్గా చేద్దామనేసి ఒక 3 పెద్ద ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడంత కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. తరువాత ఇది ఉల్లిపాయ బోండాలోకి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కారం చట్నీ అయిపోతే కారం చట్నీ చేయడానికి మీడియం సైజులో ఉన్న ఒక 20 ఎండుమిరపకాయలు, అలాగే 2 ఉల్లిపాయలండి. ఒకటేమో పెద్దది, ఇంకొకటి కొద్దిగా చిన్నగా ఉన్నది. తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిని కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. తరువాత ఉదయమే నేను ఇడ్లీ రవ్వని నానబెట్టేశానండి. అంటే మరుసటి రోజుకి ఇడ్లీ చేయడానికి ఒక 3-4 సార్లు ఇడ్లీ రవ్వని బాగా కడిగేసేసి నీళ్లు వేసి నానబెట్టేశానండి. మనం మినప్పప్పుతో పాటే ఇడ్లీ రవ్వను కూడా కడిగి నానబెట్టేసామంటే మనకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందండి. మామూలుగా మనం ఒక గంట 2 గంటల ముందో ఇడ్లీ రవ్వని నానబెట్టి మినప్పప్పు రుబ్బిన తర్వాత కలుపుతూ ఉంటామండి. అలా కాకుండా మినప్పప్పుతో పాటే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేస్తానండి. ఇంకా ఈ మినప్పప్పును కూడా నానబెట్టేశానండి. మెజర్మెంట్ చెప్తాను చూడండి. ఒక గ్లాస్ మినప్పప్పుకి నేను ఇడ్లీ రవ్వని 4 గ్లాసులు వేస్తానండి. ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేసి ఉన్నానండి. ఇంకా ఈ మినప్పప్పును కూడా నేను కడిగి నానబెట్టి పెట్టేశానండి. మళ్ళీ రుబ్బేటప్పుడు ఈ మినప్పప్పుని కడిగి మిక్సీ పట్టేసుకుంటానండి. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశానండి. తర్వాత పుదీనా ఎక్కువగా ఉన్నప్పుడు మనం పుదీనాని వేస్ట్ చేయకుండా ఈ విధంగా పుదీనా కారపొడి చేసి పెట్టుకున్నామంటే అన్నంలోకి కానీ తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది నేను ఒక కట్ట పుదీనానండి శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసి ఒక పొడి క్లాత్ వేసేసుకొని ఒక రోజంతా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టి పెట్టేశానండి. ఇంకా ఈ పుదీనాను కూడా కారపొడి ప్రిపేర్ చేయాలి. అలాగే నైట్కి డిన్నర్లోకి పొంగనం దోశ అండి. అంటే మా రాయలసీమ సైడు ఎక్కువగా చేసుకుంటామండి. అంటే పసుపు దోశ అంటాం కదా, పొంగనం దోశ అంటాము. పిండంతా అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పుల్లగా ఉంటే ఆ పొంగనం దోశకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ముందుగా కారం చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఎండుమిరపకాయలని మనం ఒకసారి 2 సార్లు శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ కారం పచ్చడి వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా ముందుగా ఈ ఎండుమిరపకాయలను గిన్నెలోకి తీసేసుకున్నాను. కొద్దిగా నీళ్లు వేసేసుకొని కొంచెం ఈ ఎండుమిరపకాయని కడిగి మనం కారం పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. మాకు ఎన్ని చట్నీలున్నా సాంబారున్నా కారం పచ్చడి అనేది ఉండాల్సిందే అండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఈ ఎండుమిరపకాయలంతా కూడా ఈ మిక్సీలో వేసేస్తున్నానండి. మనకు ఇలా మనం కారం పచ్చడి వేసి పెట్టుకున్నామంటే 1 వీక్ కూడా పాడవకుండా ఉంటుందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాను. నీళ్లు వేయకుండా ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిని పొట్టు తీసి వేసేసానండి. అలాగే ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. నేను ఈ కారం పచ్చడిని 2 రకాలుగా చేస్తానండి. టమాటో వేసి టమాటో కారం అని చేస్తాను. తర్వాత టమాటో వేయకుండా ఈ విధంగా చేస్తానండి. ఇందులో నేను చింతపండు జీలకర్ర వేయనండి. కొద్దిగా నీళ్ళు వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు చేసిన ఈ ఎర్రకారంలో నేను టమాటో వేయకుండా చేశానండి. కావాలంటే ఇందులో ఒక పెద్ద టమాటో కానీ లేదు 2 మీడియం సైజులో ఉన్న బాగా పండిన టమాటోలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి. అది ఇంకొక మెథడ్ అనమాట. ఇప్పుడు ఈ కారం పచ్చడి అంతా కూడా ఈ విధంగా ఒక టిఫిన్ బాక్స్లో వేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. ఈ కారం పచ్చడిని కొద్దిగా పక్కన పెట్టేసి కొంచెం తిరగమాత కూడా వేసేస్తానండి. కొంచెం ఆవాలు, కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి పోపులో వేసేసుకొని ఇంకా ఈ కారం పచ్చడిని కూడా కొద్దిసేపు ఉడకపెట్టి అలా చేస్తానండి. ఇంకా కారం దోశకి తర్వాత ఇలా పునుగులు, బోండాలు, ఇలా పొంగనం దోశ అందులోకి ప్లెయిన్ కారమే కొద్దిగా పెట్టేస్తానండి. ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనకు కారం అనేది కొద్దిగా తగ్గుతుందండి. కానీ మనం ఉల్లిపాయలు వెల్లుల్లి వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా పుదీనా కారం పొడి చేయడానికి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేశానండి. అలాగే ఒక గుప్పెడు ధనియాలు, గుప్పెడు
మినప్పప్పు, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వేసానండి. ఈ కడాయి వచ్చేసి నేను అమెజాన్లో ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేశాను. కొద్దిగా నూనె వేసి వేయించుకుంటే మనకు బాగా కరెక్ట్గా వేగుతాయండి. లైట్గా వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టి ఉన్నానండి, నాకు ఆఫర్లో వచ్చాయన్నమాట. ఈ కడాయి ఒకటి, అలాగే గుంత పొంగనాలు కడాయి ఒకటి, తర్వాత దోస పెనం ఒకటి, 3 వచ్చి తీసుకున్నాను. నేను ఆల్రెడీ వీడియో కూడా చేసి ఉన్నానండి, ఒకసారి చూడండి. అవి వేగిన తర్వాత ఒక 6 ఎండుమిరపకాయలను తుంచి వేసానండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటే మనకు ఈ పుదీనా కారంలో టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు చివరగా వేసుకోవాలి. ముందే వేసామంటే మనకు ఆ పప్పులతో పాటు మాడిపోతాయండి. ఇవి పప్పులు మనం ఎంత కరెక్ట్గా వేయించుకుంటే కారప్పొడి అనేది అంత బాగుంటుందండి. చివరగా కొద్దిగా చింతపండు వేసాను. ఈ పుదీనాను కూడా మనం ముందే వేయకూడదండి, చివరగా వేసేసుకోవాలి. ఒకే ఒక రోజు పెట్టానండి ఫ్యాన్ గాలి కింద. నేను బయట పెట్టామంటే మనకు నల్లగా అయిపోతుంది. ఫ్యాన్ గాలి కింద పెట్టామంటే చూడండి బాగా పొడి పొడిగా ఆరిపోతుంది. ఇప్పుడు ఈ పుదీనా వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే అవన్నీ కూడా కరెక్ట్గా వేగిపోతాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఫ్యాన్ గాలి కింద ఒక 5 నిమిషాలు ఆరబెట్టి మనం మిక్సీ వేసుకోవాలండి. వేడి మీద వేసామంటే మిక్సీ అనేది పాడైపోతుంది. మామూలుగా మనకు పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఎప్పుడు స్టోర్ చేసుకొని ఉంటాం కదా అండి. మనము తెచ్చిన వెంటనే వేస్ట్ కాకుండా ఇలాంటి కారపొడిలో, పచ్చళ్ళు అలా చేసుకుంటే బాగుంటుందండి. ఇంకా అది ఆరే లోపల ఇంకా ఉల్లిపాయ బోండా కోసం నేను పిండిని కలుపుతున్నాను. ఒక బేషన్ తీసుకున్నాను, అలాగే 1 కప్పు శనగపిండి తీసుకున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసానండి. నేనైతే ఉల్లిపాయ బోండాకి ఇలా సన్నగా పొడవుగానే కట్ చేసి బోండాలు చేస్తానండి. బాగుంటాయండి. మనకు వేగిన తర్వాత ఆ ఉల్లిపాయలు బాగా క్రిస్పీగా వేగి బోండా అనేది కూడా మనకు కరకరలాడుతూ ఉంటుందండి. చల్లారిపోయిన తర్వాత కూడా చిన్నగా వేసామనుకోండి మనకు అవి రౌండ్గా వచ్చినా కూడా లోపలంతా కూడా పిండి అనేది అలాగే ఉంటుందండి. ఇలా మనం పొడవుగా వేసామంటే బోండాలు చూడడానికి బాగుంటాయి, అలాగే తినడానికి కూడా ఉల్లిపాయలు బాగా కరకరలాడుతూ ఉంటాయండి. ఇంకా అవన్నీ వేసేసాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని 1 చిటికెడు వంట సోడా వేసానండి. ఇంకా అప్పుడే నీళ్ళు వేయకుండా ఇంక ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా చేత్తో అలా మ్యాష్ చేసి మనం వాటర్ అనేది మరి ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలిపేసేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ బోండా కూడా మరీ ఎక్కువ నీళ్ళు వేసామనుకోండి మెత్తగా వస్తాయి. ఆ బోండాలు అనేది చల్లారిన తర్వాత మెత్తగా పోతాయి. అందుకే ఉల్లిపాయ ముక్కలు నేను సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని పిండిని మరీ లూజ్గా కాకుండా కొంచెం మీడియంగా కలుపుకొని మనం బోండాలు చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈవినింగ్ ఎప్పుడన్నా పిల్లలు స్నాక్ అడిగినప్పుడు చాలా క్విక్గా ఒక 3 ఉల్లిపాయలు వేసేసుకొని హెల్తీగా, హ్యాపీగా మనం ఇంట్లోనే చేసుకొని తృప్తిగా తినచ్చండి. బయట అమ్మేవాళ్ళు ఏ ఆయిల్స్ వాడతారో కాబట్టి చాలా క్విక్గా మనం ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కే లోపల కూడా ఇలా ఉల్లిపాయ బోండాలు చేసేసుకోవచ్చండి. చూడండి పిండిని ఈ విధంగా కలిపేసేసాను. మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టామంటే ఆ ఫ్లేవర్ అంతా పట్టి ఉల్లిపాయ బోండాలు టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఇది ఈ లోపల చల్లారిపోయింది. మిక్సీ జార్ తీసేసుకొని ఇదంతా కూడా మిక్సీలో వేసేస్తున్నానండి. మామూలుగా నేను వీక్లీ మనం పుదీనా, కరివేపాకు అలా మార్కెట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అండి, అస్సలు వేస్ట్ చేయనండి. ఇలా కారప్పొడో లేదో పచ్చడో లేదో చపాతీల్లో పుదీనా వేసి అలా చేస్తూ ఉంటానండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకు డైజెషన్ కూడా చాలా మంచిదన్నమాట. పుదీనా అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు కూడా పుదీనా అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి. అదంతా మిక్సీ పట్టిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న వెల్లుల్లిని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసేసానండి.
అలాగే డైరెక్ట్గా వెల్లుల్లి వేసామంటే మనకు మెదగదండి, అక్కడక్కడ వెల్లుల్లి అలాగే ఉంటుంది. అందుకే నేను కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేస్తానండి. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి, చాలా బాగుందన్నమాట. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలా మనం పుదీనా, మామూలుగా మనం కరివేపాకు, కారం పొడి రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదండి, కానీ పుదీనాతో కూడా మనం ఈ విధంగా టేస్టీగా పుదీనా కారపొడి చేసేసుకోవచ్చండి. మార్నింగ్ హడావిడిగా ఉంటాం కాబట్టి పిల్లలకి, అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లు అవి చేస్తూ రోజు ఒకే చట్నీ తిన్నా కూడా బోరుగా ఉంటుందండి. సో అలాంటప్పుడు ఇలాంటి కారపొడులు, పప్పుల పొడో లేదు ఇలాంటి పుదీనా కారపొడో, కరివేపాకు కూడా బాగుంటుందండి. ఇడ్లీలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇలా చేసేసి పెట్టుకున్నామంటే మనకు మార్నింగ్ చట్నీలు ఉన్నా కూడా హడావిడి లేకుండా ఈ పొడులతో కూడా వేసేసుకొని తినేయచ్చండి. ఇంకా ఒక బాక్స్లో వేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ మినప్పప్పును కూడా నేను ఉదయమే మినప్పప్పు అలాగే ఇడ్లీ రవ్వ రెండు ఒకేసారి నానబెట్టేశాను. అంటే ఒక 2 సార్లు మినప్పప్పును అలాగే 3-4 సార్లు ఇడ్లీ రవ్వను కూడా కడిగి పెట్టేశానండి. మళ్ళీ ఒకసారి కడిగేసి ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని ఈ మినప్పప్పుని ఒక 2 సార్లుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ మినప్పప్పు నానబెట్టిన నీళ్ళు కొద్దిగా ఉన్నాయి కదా అండి, అవి కొద్దిగా మరి ఎక్కువ వేయకూడదు అనమాట. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ నున్నగా వేయకూడదు, అలాగని బరుకుగా ఉండకూడదు, మీడియంగా వేసేసుకోవాలి. ఇంకా పిండి అనేది పొంగుతుంది కాబట్టి మనం కొద్దిగా పెద్దగా ఉన్న గిన్నెనే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ రుబ్బుకున్న ఈ మినప్పిండినంతా కూడా ఈ గిన్నెలో వేసేస్తున్నానండి. ఇంకా ఆ మినప్పిండినంతా కూడా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా నేను మళ్ళీ ఒక్కసారి కడిగేసేసుకోవాలండి. ఇది లలిత ఇడ్లీ రవ్వ అండి, చాలా బాగా వస్తాయన్నమాట ఇడ్లీలు. అంటే ఇడ్లీ రవ్వ కొద్దిగా తక్కువే అండి చేయడము. ఇటుపక్క మేము ఉప్పుడు బియ్యము, పచ్చి బియ్యము, మినప్పప్పు అవి వేసేసుకొని పిండి రుబ్బి పెట్టేసుకొని దాంతోనే ఇడ్లీ, దోశ, తర్వాత ఊతప్పం, పునుగులు, గొంత పొంగడాలు, పొంగనం దోశ అన్ని రకాలు చేసుకుంటామండి. నాకైతే చాలా ఇష్టం అండి రవ్వ ఇడ్లీ. ఇంకా ఈ రవ్వని ఒకసారి కడిగేసిన తర్వాత గట్టిగా పిండేసేసుకొని ఈ రవ్వనంతా కూడా ఇడ్లీ రవ్వని ఈ రుబ్బి పెట్టుకున్న ఈ మినప్పిండిలో వేసేస్తున్నానండి. ఇంకా ఇందులో నేనేం సాల్ట్ వేయనండి, ఎందుకంటే సాల్ట్ వేసామంటే పిండి అనేది త్వరగా పుల్లగా అయిపోతుంది. అదే చలికాలంలో అయితే మనం కంపల్సరీ కొద్దిగా సాల్ట్, రాళ్ళుప్పు వేసి కలిపి పెట్టేసుకున్నామంటే మనకు కరెక్ట్గా పిండి అనేది పొంగుతుంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా మనం ఉప్పు వేసామనుకోండి, పిండి అంతా కూడా పుల్లగా అయిపోవడమో లేదో పైకి బాగా ఎక్కువగా పొంగిపోతుందండి. కాబట్టి గరిటితో కాకుండా ఇలా మనం చేతితో కలిపేసామంటే మనకు కరెక్ట్గా పిండి అనేది బాగా పొంగుతుంది. ఇంకా ఇడ్లీ పిండిని నేను రెడీ చేసి మూత పెట్టి పక్కన పెట్టేశానండి. కొంచెం పెద్ద గిన్నె అయితే మనకు పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ బోండా చేయడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను. ఆయిల్ వేసానండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువేమీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఒక్కసారి ఇలా ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు చూసుకోకూడదండి. చాలకొస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఉల్లిపాయ బోండాలు కలిపిన వెంటనే వేయకుండా ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టామనుకోండి, మనకు ఆ ఫ్లేవర్స్ అంతా పట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టకుండా మీడియంలోనే పెట్టేసుకొని, మరి పెద్ద పెద్దవి కాకుండా కొద్దిగా చిన్నవిగా వేసుకుంటే మనకు బాగా వేగుతాయండి. ఈ ఉల్లిపాయ బోండా కూడా నేను మరీ రౌండ్గా వేయనండి. చూడండి, ఈ విధంగా పకోడీలాగా ఉంటే మనకు ఆ ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కోసాను కదా అండి, కరకరలాడుతూ చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి. నేనైతే ఉల్లిపాయ బోండాలు ఇదే విధంగా చేస్తాను. అంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి చేసామంటే మనకు రౌండ్గా వస్తాయి. నేను ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేశాను కాబట్టి ఇలా పకోడీలాగా ఉన్నాయండి.
కొంచెం మనం ఉల్లిపాయ బోండాలు ఏవైనా కానీ పునుగులు పెద్ద పెద్దవి కాకుండా ఇలా కొద్దిగా చిన్న చిన్నవిగా వేసుకున్నామంటే మనకు పొంగుతాయి. తర్వాత లోపల కూడా పిండి అనేది పచ్చిగా లేకుండా బాగుంటుంది. హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామనుకోండి, బాగా కరెక్ట్గా వేగుతాయి. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి, లోపల పిండి అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇంకా ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని చూడండి ఎంత బాగా కరకరలాడుతూ ఆ ఉల్లిపాయ ముక్కలు అంటే షేప్ బాగా లేకపోయినా కూడా క్రిస్పీగా బాగుంటాయండి చల్లారిన తర్వాత కూడా. ఇంకా టిష్యూ వేసుకున్న ఒక ప్లేట్లోకి ఈ ఉల్లిపాయ బోండాల్ని తీసేసానండి. పిల్లలు మనకు కాలేజీ నుంచి లేదు ఆఫీస్ నుంచి ఆకలిగా వస్తారు కదా అండి, అలాంటప్పుడు మనం బయట కొని తెచ్చుకోకుండా ఇలా ఒక 5 నిమిషాల్లో లేదు 10 నిమిషాల్లో ఈ ఉల్లిపాయ బోండాల్ని బాగా కొంచెం మనం ఇంట్లోనే మంచి ఆయిల్తో చేసేసుకొని తృప్తిగా తినచ్చండి. ఆ బయట తెచ్చుకున్నవి ఒక 2-3 తింటాము, అవి మనకు తిన్నట్టు కూడా ఉండదు. ఇంక ఇదే విధంగా ఇంకొక వాయిని కూడా వేసేసానండి. ఒక 2 వాయిలు వేసాను. నేను చేసిన ఆ ఎర్రకారం కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపాయ బోండాల్లోకి. అంతే అండి, 2 వాయిలు వేసేసాను. అంటే మనకు ఉల్లిపాయ బోండాలు వేడివేడిగా తింటే బాగుంటాయి, కానీ ఇలా చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా మెత్తగా అయిపోకుండా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. చూడండి, ఒకటి చూపిస్తున్నాను చూడండి. మనకు పిండి అనేది పచ్చి పచ్చిగా లేకుండా బాగా వేగాయి అన్నమాట. ఇంకా నేనైతే ఈవినింగ్ తిననండి, టీ తాగుతాను. 7:30 అలా తింటాను. ఇంకా కొద్దిగా పిండి తీసి పక్కన పెట్టేశానండి. మళ్ళీ చేస్తానన్నమాట. ఇది ఒక గిన్నెలోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయట పెట్టామంటే పుల్లగా అయిపోతుంది. తర్వాత మార్నింగ్ నేను టమాటో పచ్చడి కూడా చేసి పెట్టానండి. ఇంకా మా పాప వచ్చిందనమాట. వస్తూనే ఆకలని వస్తారు కదా అండి. రోజు ఏమి ఆయిల్ ఫుడ్ చేయనండి, వీక్లీ వన్స్ అలా చేస్తాను. ఇంకా ఫ్రూట్స్ లేదు ఏదో నువ్వుల లడ్డు, బొరుగులు కారము అలా పెట్టేస్తానండి. బిస్కెట్స్ ఉంటాయి, టీ బిస్కెట్స్ అలా తినేస్తారు. ఇంకా ఒక ప్లేట్లోకి వేసేసాను. కొద్దిగా కారం పచ్చడి వేస్తున్నాను. అలాగే టమాటో పచ్చడితో తింటే కూడా బాగుంటుంది. ఉదయం చేసి పెట్టానండి టమాటో పచ్చడి. అలాగే చిక్కుడుగాయ వేపుడు, కొద్దిగా ఆకుకూర పప్పు కూడా చేశాను. ఇంకా ఆ పుదీనా పొడి కొద్దిగా వేశాను. బాగుంటుందండి ఇలాంటి ఉల్లిపాయ బోండాలు కానీ దోసపిండి పునుగుల్లోకి ఇలాంటి కారపొడులు వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఇంకా మా ఆయనకు కూడా ఒక ప్లేట్లో వేసేస్తున్నాను. ఈవినింగ్ అయింది, వాళ్ళు వచ్చారనమాట. ఆయనకైతే పుదీనా పొడి వేయలేదండి, కావాలంటే అడిగితే వేస్తాను. అంతే అండి, ఈరోజైతే ఈవినింగ్ స్నాక్ ఇలా సింపుల్గా చేసేసానండి ఉల్లిపాయ బోండా. తర్వాత ఇది చెప్పాను కదా అండి, పొంగనం దోశకి ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టేసి కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇవైతే నేను ఆయిల్లో ఫ్రై చేయను, పచ్చివే వేస్తాను. ఇంకా ఆ పిండిలో ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసాను. అంటే మనం పోపులో ఫ్రై చేసామనుకోండి ఉల్లిపాయ ముక్కలు, మళ్ళీ దోశ వేగే లోపల కూడా ఎక్కువ ఓవర్గా ఉల్లిపాయ ముక్కలు వేగినట్టుంటాయి. ఇంకా బోండాలు చేసిన పెనంలోనే పోపు వేస్తున్నానండి. ఆయిల్ తీసేసాను, కొద్దిగా ఆయిల్ పెట్టాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసానండి. ఈ పొంగనం దోశలో కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇంట్లో కొద్దిగా ఎక్కువ వేస్తే ఇష్టపడతారు, సో అందుకని 1.5 టేబుల్ స్పూన్ వేసాను. ఇంకా అవన్నీ వేగిన తర్వాత ఆ పోపునంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. పసుపు కూడా నేను ఫ్రై చేయనండి, పచ్చిదే వేస్తాను. ఇంకా కొద్దిగా పసుపు వేసాను, 1 టీ స్పూన్ పసుపు వేసాను. ఇంకా పొంగనం దోశకి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసానండి, కొద్దిగా వంట సోడా కూడా వేసాను. కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకా ఈ పిండినంతా కూడా
కలిపేసేసాను. మరీ గట్టిగా ఉంటే మనకు ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కాబట్టి దోశ వేయడానికి సరిగా రాదు కాబట్టి పిండి అనేది ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇంకా ఈ పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ డిన్నర్కి పొంగనం దోశలు వేసేస్తానండి. ఇంకా కారం పచ్చడి, టమాటో పచ్చడి, తర్వాత పప్పు, కారపొడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నైట్కి వాటితో తినేస్తామండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.